విశేషమైన కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున జన్మ రాశిని బట్టి వేటిని దానం చేయాలో చూద్దాం. కార్తీక పౌర్ణమి దీపావళిగా చెప్పే ఈ రోజు ఎంతో విశేషమైన రోజు. అది ఈ 2025వ సంవత్సరంలో నవంబర్ 5వ తేదీ రోజున రానుండగా, కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు, ఉపవాసానికి, అలాగే దానాలకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా ఈ రోజున శివాలయాలలో, అలాగే శ్రీ మహావిష్ణువు ఆలయాలలో ధ్వజస్తంభం ఎదుట, అలాగే తులసి కోట దగ్గర, ఇంకా దేవుని సన్నిధిలో చేసేటువంటి దీపారాధన విశేషమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఉసిరికాయ దీపారాధన కూడా ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. బియ్య పిండితో చేసే, ప్రమిదలో చేసే దీపారాధన కూడా మన కష్టాలను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఏ దీపాన్ని వెలిగిస్తున్నా సరే ఆ దీపానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి, పువ్వులతో అలంకరించాలి. ముఖ్యంగా శివాలయంలో ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని, అలాగే ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశంలో ఈ దీపాన్ని వేలాడదీస్తారు. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర నదిలో ఆచరించే స్నానం, అలాగే చేసేటువంటి ఆచారాలు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అలానే వాటితో పాటుగా ఈరోజు చేసే దానం ఎంతో విశిష్టమైంది. ముఖ్యంగా జన్మ రాశిని బట్టి మీరు చేయవలసిన దానం ఏంటో తెలుసుకొని ఆ దానాన్ని చేసినట్లయితే మీ జీవితంలో అసలు కష్టాలు అనేవే ఉండదు. జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఎంతటి కష్టంలో ఉన్న వారికైనా సరే సులభమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. అందుకే కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున తోచినంత దానం చేయాలి అంటారు. జన్మ రాశిని బట్టి చేసేటువంటి దానం మరింత మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందులో ముందుగా మేషరాశి వారు కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున బెల్లంను కానీ, ఎర్రటి వస్త్రాలను కానీ, లేదా ఎరుపు రంగు పప్పులను కానీ, ఎరుపు రంగు పండ్లను కానీ దానం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు ఈ రోజున చెద్దరు, అంటే వీటినే దుప్పట్లు అని కూడా అంటారు, దుప్పట్లను కానీ, పాలతో చేసిన తీపి పదార్థాన్ని కానీ, లేదా బియ్యం కానీ, లేదా నెయ్యి వంటి వాటిని ఈ రోజు దానం చేస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. శివకేశవులిద్దరి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక కష్టాలు దూరమవుతాయి. మిథున రాశిలో జన్మించిన వారు ఎంతో విశేషమైన ఈ కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున పెసర్లను కానీ, ఆకుపచ్చని కూరగాయలను కానీ, లేదా ఉసిరికాయను కానీ, లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ దానం చేస్తే చాలా మంచిది. ఇంకా వాటితో పాటుగా పిల్లలకు చదువుకు సంబంధించిన వస్తువులను కూడా ఈరోజు దానం చేయడం ఎంతో శుభప్రదం. కర్కాటక రాశిలో జన్మించిన వారు పాలను కానీ, బియ్యంను కానీ, పంచదార కానీ, లేదా అటుకులను కానీ, తెల్లటి తీపి పదార్థాలను కానీ దానం చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా వృద్ధులకు, కర్కాటక రాశి వారు వృద్ధులకు దానం చేయడం మరింత మంచిది. అది ఆర్థికంగా వారికి బాగా కలిసి వస్తుంది. సింహరాశిలో జన్మించిన వారు కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున గోధుమలను కానీ, రాగి వస్తువులను కానీ, బెల్లం కానీ, లేదా నూతన వస్త్రాలు వంటి వాటిని దానం చేయడం చాలా శుభప్రదం. అది సింహరాశి వారికి ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. ముఖ్యంగా జాతకరీత్యా వారికి ఎంతో అనుకూలతను ఇస్తుంది. కన్యా రాశిలో జన్మించిన వారు ఈ రోజున ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ, ఆకుపచ్చ రంగు కూరగాయలను కానీ, లేదా నెయ్యి వంటి వాటిని కానీ ఈ రోజు దానం చేస్తే విశేషమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున చేసేటువంటి ఈ దానం అనేది వారికి ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది. రాశిలో జన్మించిన వారు ఎంతో విశేషమైన ఈ కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున మినుములను కానీ, ఉలువలను కానీ, శనగ పండ్లను కానీ, లేదా అరటి పండ్లను కానీ, లేదా పసుపు రంగు వస్తువులను వీటినైనా సరే ఈరోజు దానం చేయడం చాలా శుభప్రదం. అది వారికి ఎంతో మంచి చేస్తుంది. అలాగే వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఈ రోజున బెల్లంను కానీ, ఎరుపు రంగు వస్త్రాలను కానీ, లేదా పప్పులు, లేదా ఎరుపు రంగు పండ్లు, అంటే దానిమ్మ పండు, అరటి, ఇలాంటి వాటిని కూడా ఈ రోజున వృశ్చిక రాశి వారు దానం చేయడం చాలా మంచిది. అది వారి జీవితంలో కష్టాలను తొలగిస్తుంది. ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఎంతో విశేషమైన కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున పసుపు రంగు వస్త్రాలను కానీ, అరటి పండ్లను కానీ, లేదా కుంకుమ పువ్వును కానీ, లేదా పసుపును కానీ ఈ రోజున దానం చేయడం చాలా మంచిది. అది ధనుస్సు రాశి వారికి ఎంతగానో కలిసి వచ్చే విషయం. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఇలా పసుపు రంగులో ఉన్న వీటినైనా సరే దానం చేస్తే వారికి ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి.
మకర రాశిలో జన్మించిన వారు ఈ కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున నల్ల నువ్వులు కానీ ఆవాల నూనెను కానీ లేదా మినపపప్పు లేదా దుప్పట్లను కానీ లేదా స్టీలు సామాన్లు వంటి వాటిని ఈరోజు దానం చేయడం చాలా శుభప్రదం. అది మకర రాశి వారికి ఎంతో మంచి చేస్తుంది. ముఖ్యంగా వారికి ఆర్థిక కష్టాలను దూరం చేస్తుంది. కుంభరాశిలో జన్మించిన వారు ఎంతో విశేషమైన ఈ కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున దుప్పట్లను కానీ దుస్తులను కానీ లేదా నువ్వులు వంటి వాటిని ఈరోజు దానం చేయవచ్చు. ముఖ్యంగా ఈ రోజున కుంభరాశి వారు చేసే ఈ దానంతో వారికి శనిగ్రహ దోషం అనేది తొలగిపోతుంది. అంతేకాకుండా చేసేటువంటి పనులలో విజయాన్ని సాధిస్తారు. మీనరాశిలో జన్మించిన వారు ఎంతో విశేషమైన ఈ కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున పసుపు రంగు వస్త్రాలను కానీ లేదా శనగపిండితో చేసినటువంటి లడ్డూలను కానీ లేదా పసుపు దానం చేయడం చాలా మంచిది. అది మీనరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. వారి జీవితంలోని కష్టాలను దూరం చేస్తుంది. అయితే ఎవరు ఏ వస్తువును దానం చేస్తున్నా సరే పూర్తిగా భక్తి శ్రద్ధలతో చేయండి. అంతే తప్ప ఆర్భాటం కోసం కానీ నలుగురికి చెప్పుకోవడం కోసం కానీ దానం చేయడం అనేది అస్సలు మంచిది కాదు. అలాగే ఈ రోజున శివాలయాలలో సహస్రలింగార్చన లేదా మహాలింగార్చన జరిపించిన వారికి సర్వ శుభాలు కలుగుతాయి. వారికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో విశేషమైన కార్తీక పౌర్ణమి అనేది స్వయంగా శివరాత్రితో సమానమైనటువంటి రోజు.